స్పీడ్గా దగ్గర ఉండరే 15th FC గ్రాంట్స్ నుంచి దాదాపు 37 లక్షలతో మనం కొనుగోలు చేసినటువంటి ఈ స్కై లాడర్ వెహికల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్కి అయితే ఈ స్కై లాడర్ వెహికల్ మేజర్గా అయితే మనకి ఇప్పుడు ఈ లైట్స్ ఫిక్సింగ్ టైంలో చాలా వరకు మన ఎలక్ట్రీషియన్స్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయడం జరుగుతుంది. పోల్ సైజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు. సో అట్లాంటి టైంలో ఖచ్చితంగా ఇది వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. దానికి ఒక మంచి స్కోప్ ఉంటుంది దీనివల్ల. అంతేకాకుండా మా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బ్రాంచెస్ కటింగ్ కానీ మిగతావి ఏమున్నా కానీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గారు తన సిబ్బందితో కూడా ఇటు వెహికల్ని యూటిలైజ్ చేసుకొని చాలా ఇష్యూస్ని కూడా ఈజీగా రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి వెహికల్ని మన పురపాలక సంఘంలో మనం ఇప్పుడు ప్రారంభించుకోవడం నిజంగా చాలా మంచి విషయం. సో ఈ కార్యక్రమం అదే విధంగా నెక్స్ట్ ఇంకొక 11వ వార్డు మనకి గ్రేవ్ యార్డ్లో కూడా ఒక రోడ్ వర్క్ అనేది మనం ఈరోజు స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో అలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటి గురించి కూడా ఇప్పుడు గౌరవ ముఖ్య అతిథి గారు పట్టణం అభివృద్ధి చెందుతున్న ఈ సందర్భంలో ఇటు చెట్లు బ్రాంచ్ కటింగ్ అంటే కొమ్మల కటింగ్ కావచ్చు, లైట్లు ఐమాస్ లైట్లో పెట్టడానికి మామూలుగా అయితే చాలా ఇబ్బంది ఉండేది. అటువంటి సందర్భంలో 37 లక్షల రూపాయలతో జగిత్యాల మున్సిపాలిటీ ఈరోజు ఒక వెహికల్ దాని మీద లాడర్ ఏర్పాటు చేసిన సందర్భంలో ప్రారంభోత్సవానికి ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్వహించిన గౌరవ మున్సిపల్ కళకు యువతకు అందరికీ నమస్కారం. జగిత్యాల మంచినీళ్ళ బాయి చింతకుంట అనేది చెరువు అనేది అత్యంత ముఖ్యమైనది. చింతకుంట చెట్ల నీళ్ళు ఉంటేనే మనకు సగం ఊర్లే నీళ్ళు ఉంటాయి. అలాంటి చింతకుంట చెరువు చాలా దుర్గంధానికి ఉన్న సందర్భంలో గొప్పగా ఒక మినీ ట్యాంక్మెంట్గా చేసుకొని ఈ మధ్య కాలంలో ప్రతి పండుగకు అందరూ వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసి మహిళలు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, అందరూ కూడా పూలతోటి బతుకమ్మలు వేసుకొని గౌరమ్మను పెట్టుకొని చెరువులో వంచడం, వినాయక నిమజ్జనం కావచ్చు, దసరా సందర్భంలో నిమజ్జనం కావచ్చు. అదేవిధంగా ఇదే ప్రాంతంలోనే ఎంతోమంది మైనార్టీలు అన్ని వర్గాల వారు వాకింగ్ చేయడానికి, అదేవిధంగా వ్యాయామం చేయడానికి జిమ్, పిల్లల కోసం పార్కు కూడా ఏర్పాటు చేయడం ఉంటుంది. అదేవిధంగా దాదాపు 13-14 హిందూ కులాలకు సంబంధించి ఈ వాణినగర్ ప్రాంతంలో వివిధ సంఘాలు, గౌడ్స్ కావచ్చు, ముదిరాలు కావచ్చు, ఆరగంటి వాళ్ళు కావచ్చు, విశ్వబ్రాహ్మణులు కావచ్చు, వెలుమలు కావచ్చు, కాంసోళ్ళు కావచ్చు, వైశ్యులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దళితులు, ఓటర్ వాళ్ళు, దొమ్మలు, ఇంకా చాలామంది ఇక్కడ 14 కులస్తులు 14 వార్డుల నుంచి చింతకుంట శ్మశానానికి పాల్గొన్నారు. ఒకప్పుడు నేను ఇక్కడికి వస్తే చూస్తే అన్నాడు ఇక్కడ స్థానిక నాయకులు రజకులు వాళ్ళు చెప్పారు అసలు రాత్రిపూట ఐమాస్ లైట్ కూడా ఉంచుతున్నారు, చాలా ఇబ్బంది అయింది.
అలాంటి శ్మశాన వాటికలు పక్కనే ముస్లిం సోదరులు వాళ్ళ మసీద్ ఉంటే ఆ మసీద్ అభివృద్ధి కూడా మంచిగా నిధులు ఇచ్చి అక్కడ స్కూలు ఉర్దూ మీడియం స్కూలు దవాఖాన అన్ని మంచిగా చేసి ఒక మత సామరస్యం వెళ్ళే విధంగా వారికి వాళ్ళకి చేస్తూ ఈరోజు హిందూ శ్మశాన వాటిక అనేది కొన్ని తరాలుగా ఉన్నది కాబట్టి హిందూ శ్మశాన వాటికను కూడా చాలా గొప్పగా చేసుకున్నాం. దాంట్లో బాగా ఒక ఎంట్రీ రోడ్ పూర్తి కాలేదు, దగ్గర దానికి ఎదిగే లోపల ఇంటర్నల్ రోడ్, ఆ ఇంటర్నల్ రోడ్ కూడా 15 లక్షలతోటి ఈరోజు 10 లక్షలు 10 లక్షలతోటి సీసీ రోడ్ కూడా వేసుకుంటున్నాం. కాస్ట్ అవుతుంది 6,000-7,000. హిందూ సాంప్రదాయం ప్రకారం మరి కాల్స్తారు. మరి ఆ గ్యాస్ అయితేనేమో మనకు కూడా 1,200-1,500 అయిపోతుంది. కరెంటుతో కూడా కాలుస్తున్నారు. ఇప్పటికీ చాలా మందికి అది ఒక నమ్మకం కట్టెలు అని. కానీ దీంట్లో కూడా ఒకటో రెండో కట్టెలో అందించకపోతే మిగతా గ్యాస్ వాడుకుంటే పేదవాళ్ళకి లాభం అయితే 20 లక్షలతో మనం పూర్తి చేస్తున్నాం. అది నిరుపయోగంగా ఉన్నదని తెలుస్తూ ఉంది. పేదవాళ్ళకి చాలా లాభం అవుతుంది. దానికి ఉపయోగకరంగా దేవాలయం కూడా తెలియజేస్తూ మరి అట్లే శ్మశాన వాటికలో ఉండే మరి వాచ్మెన్ కానీ వాళ్ళు ఎవరో శానిటేషన్ కూడా కొంచెం చూడాలి తప్పకుండా. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు చాలా కోరేరు, ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇల్లు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మరి అందుకోసం అని చెప్పి ఇక్కడ గదులు కట్టించాం. అయినా కానీ మన మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా మోతే శ్మశాన వాటిక కావచ్చు, ఇక్కడ చింతపుట్ట కావచ్చు, అందులో ఇక్కడ వార్డ్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు వార్డ్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం, ఈ ల్యాడర్ లేక బల్బులు పోతే బల్బులు పెట్టడం కష్టమవుతుంది. అట్లనే చెట్లు మనం ఎన్నో పెట్టి వైర్ల కింద ఉన్నాయని మొత్తం కరెంట్ వాళ్ళు వచ్చి కట్ చేసుకుంటున్నాం. ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మెల్లగా ల్యాడర్ తోటి ఒక జాగ్రత్తగా మా దగ్గర మిషన్లు కూడా ఉన్నాయి 4. ఇప్పుడే మా ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీకాంత్ గారు పోవడం జరిగింది. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. అట్లనే దాదాపు 200 పైన మన కైమాస్ లైట్లు పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి. అవన్నీ కూడా పెట్టడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంలో అదేవిధంగా శ్మశాన వాటికలో రోడ్డు భూమి పూజ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో జగిత్యాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.